అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చిందా మీకు? అదేనండి, రామచంద్రుని అయోధ్య అక్షతలు అందుకున్నారా? వీటిని ఏం చెయ్యాలి అనేగా మీ సందేహం. ప్రతి ఒక్కరం అయోధ్య వెళ్లలేం గనక అయోధ్య రామయ్య సూచించిన మార్గమేంటంటే తన అక్షతల ఆశీర్వాదంగా, ఆహ్వానంగా భరతఖండంలో తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి చేర్చమని. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షతలు రాబోతున్నాయి. ఈ అక్షతలు మన పూజా మందిరంలో జనవరి 22 సాయంత్రం అంటే రామ విగ్రహ ప్రతిష్టాపన వరకు ఉంచి పూజించుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుని శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి తారక మంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించాలి. జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఇంట్లో అంతా తలపై చల్లుకొని ఇంకా మిగిలితే రామ ప్రసాదంగా భద్రపరుచుకోవచ్చు. అక్షతలు రానివారు చింతించకండి. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ సేవకుల నుంచి మాత్రమే మన వరకు రాకపోయుండొచ్చు. కానీ రామ ప్రియ సేవకుడు హనుమాన్ ద్వారా తన ప్రియ భక్తులెవరో రామయ్యకు తెలియదంటారా? అక్షతలు రావడం కాదు ముఖ్యం, రామయ్య తండ్రి రాజ్యస్థాపన కోసం ఎదురుచూస్తూ స్వాగత సుమాంజలికి సిద్ధం కావడం మన కర్తవ్యం.